నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్‌కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి 30వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మిథున రాశిలో మృగశిర నక్షత్రం 2, 3, 4 పాదాల మీద సంచరించడం జరుగుతుంది. మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు. ఈ కుజుడు మకర రాశిలో చతుర్రాహితో యుతితో ఉన్నాడు. శుక్ర, బుధలు మరి రవితో యుతిలో సంయోగంలో చతుర్రాహిలో సంచరిస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఇక మిథున రాశి అధిపతి బుధుడు కూడా మకర రాశిలోనే ఉన్నాడు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం, మిథున రాశిలో గురు సంచారం, కేతువు సింహరాశిలో సంచారం. ఇది ఇతర గ్రహాల సంచారాలు ఖగోళంలో అట్ ప్రజెంట్. అయితే వీటి ఆధారంగా ఈరోజు చంద్ర ప్రభావాలు ద్వాదశ రాశుల వారికి ఫలితాలు, సూచనలు కూడా ఇందులో తెలుపుతూ చిన్న పరిహారాలు కూడా సూచించడం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మేషరాశి వారికి ఈరోజు మేషరాశి వారికి మిథున రాశి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. చంద్ర బలం అయితే ఉంటుంది ఈరోజు వీరికి. అయితే చతుర్రాహి అనేది 10లో జరుగుతుంది. 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి, 2 గ్రహాలు ప్రతికూలం. కుంభరాశిలో రాహు అనుకూలిస్తున్నాడు. ఇది ఈ విధమైన అనుకూలతలకి, ఈ గ్రహ అనుకూలతలకి ఆర్థికంగా ఈరోజు అయితే చాలా లాభసాటిగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఉద్యోగంలో అనుకూలతలు ఉంటాయి, కానీ తోబుట్టువులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా సూచనగా ప్రాయంగా తీసుకుని జాగ్రత్తగా ఉండండి. వారితో మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని ఆచితూచి మాట్లాడండి. తల్లి ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈరోజు మేషరాశి వారికి. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి అనేది చెప్పటం. అయితే తదుపరి వృషభ రాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం, ద్వితీయంలోనే గురు సంచారం కూడా అనుకూలం. లాభస్థానంలో శని సంచారం అనుకూలం. అయితే నవమంలో చతుర్రాహి సంచారం జరుగుతుంది. అయితే దీనికి బుధ శుక్రులు అనుకూలంగా ఉంటారు అనేది చెప్పచ్చు వృషభ రాశి వారికి. అయితే మృగశిర 2వ పాదం ఈ రాశిలో ఉండటం వల్ల సృజనాత్మకత పెరుగుతుంది ఈరోజు వీరికి అనేది చెప్పవచ్చు. వ్యాపార విస్తరణకు కూడా ఈరోజు వీరికి వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కూడా ఫలిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక విద్యార్థులకైతే కొద్దిపాటి ఏకాగ్రత లోపిస్తుంది. వారు కొద్దిపాటి జాగ్రత్తగా ఏకాగ్రతగా ఉండాలి, కృషి చేయాలి అనేది సూచిస్తుంది. ఇక మిథున రాశి వారికి రాశిలోనే చంద్ర సంచారం. అయితే మిథున రాశి వారికి అష్టమంలో చతుర్రాహి. ఈ గ్రహానుకూలత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఈరోజైతే మృగశిర 3, 4 పాదాల మీద సంచారం జరిగేటప్పుడు కమ్యూనికేషను మరియు విద్యా రంగాల్లో ఉన్న వారికైతే చాలా అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళే వాళ్ళకి మంచి అవకాశం ఉంది ఈరోజు. ఆ విషయాలకి, ఆ వ్యవహారాలకు కూడా చాలా అనుకూలం. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఎక్కువగా అలసట పొందే సూచనలు ఉన్నాయి. కొద్దిపాటి శ్రమ అధికంగా ఉంటుంది ఈరోజు అనేది సూచించటం. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఈరోజు కర్కాటక రాశి వారికి సప్తమంలో చతుర్రాహి జరుగుతుంది. అయితే అష్టమంలో రాహువు కానీ, నవమంలో ఇది కానీ, వ్యయస్థానంలో గురువు కానీ ఈరోజు కొద్దిపాటి మామూలుగా గ్రహబలం తక్కువ ఉన్నా కానీ ఈరోజు వీరికి కొద్దిపాటి అదృష్టం ఎందుకో వీరి వైపు ఉంటుంది అనేది సూచిస్తుంది చెప్పచ్చు. ఎందుకంటే మృగశిర నక్షత్రం కర్కాటక రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు రావచ్చు. శత్రువులపై విజయం సాధిస్తారు అనేది సూచిస్తుంది ఈరోజు. ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి. మిగతా విషయాలకి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలకి వాటికి కూడా సూచిస్తుంది. ఇక సింహరాశి వారికి చంద్ర సంచారం అనేది లాభస్థానంలో జరుగుతుంది. లాభస్థానంలోనే గురు సంచారం కూడా జరుగుతుంది. చంద్రబలం బాగుంది. కెరీర్లో అయితే వీరికి ఈరోజు మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో కూడా మంచి రిజల్ట్స్ సంపాదిస్తారు.
అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఈరోజు రిజల్ట్స్ మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా మంచిగా కృషి చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు. తండ్రి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది ఈరోజు సింహరాశి వారికి అనేది సూచిస్తుంది. ఇక కన్యా రాశి. కన్యా రాశిని అనుసరించి దశమంలో చంద్ర సంచారం అనుకూలమే. బానే ఉంటుంది. కన్యా రాశి వారికి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు గానీ, ప్రమోషన్‌కి గుర్తింపు పొందటాలు గానీ, ఆ విషయాలకు సంబంధించి అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకి. భాగస్వామ్య వ్యాపారాలలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక విదేశీ ప్రయాణాలకి ఆటంకాలు తొలగుతాయి అనేది సూచిస్తుంది ఎక్కువగా. ఈ విధమైన మిశ్రమ ఫలితాలుంటాయి కన్యా రాశి వారికి. ఇక తదుపరి తులారాశి. తులారాశిని అనుసరించి చంద్రుడు నవమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక నవమంలోనే గురువు కూడా అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఇక ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. అయితే విద్యార్థులకైతే ఏకాగ్రత వహించాల్సి ఉంటుంది. వారు ఏకాగ్రత లోపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా మనస్పర్ధలు రాకుండా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఈ తులారాశి వారు ఈరోజు అనేది సూచిస్తుంది. ఎందుకంటే ద్వితీయాధిపతి కూడా కుటుంబ స్థానాధిపతి కూడా కుజుడి మీదే సంచారం. మృగశిర అంటే కుజుడు సంచారం జరుగుతుంది. అది 4లో కూడా సంచరిస్తున్నాడు కుజుడు. సో కాబట్టి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు జాగ్రత్తగా మాట్లాడాలి తులారాశి వారు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక వీరికి ఈరోజు తృతీయంలో సప్తమాధిపతి సంచరిస్తున్నాడు. షష్టాధిపతి కూడా తృతీయంలో. తృతీయంలో 4 గ్రహాల అనుకూలం వల్ల ఈ గ్రహ బలానికి వ్యాపారస్తులకి నూతన ఒప్పందాలైతే అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడానికి ఈరోజు కుదురుతాయి. ఇక జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా ఈరోజు లభిస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు. ఇక చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక ధనుసు రాశి. ధనుసు రాశిని అనుసరించి సప్తమంలో చంద్ర సంచారం అనుకూలమే. అయితే అష్టమాధిపతి సప్తమంలో సంచారానికి గాను ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. 7లోనే ధనుసు రాశి వారికి గురువు కూడా అనుకూలంగా ఉంటాడు. కోర్టు వ్యవహారాల్లో జాప్యం అయితే జరగచ్చు. వ్యవహారాలకి వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఈ ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అనేది జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. మకర రాశి. మకర రాశి వారికి చంద్రుడు 6లో చంద్ర సంచారం అనుకూలమే అని చెప్పచ్చు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు ఈరోజు. శత్రుజయం ఉంటుంది. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి మకర రాశి వారికి ఈరోజు. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పంచమంలో చంద్ర సంచారం అనుకూలంగానే ఉంటుంది. వృత్తిపరంగా గుర్తింపు లభిస్తుంది. గృహ సంబంధిత సౌకర్యాలు మెరుగవుతాయి. తల్లి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు అనేది సూచిస్తుంది ఈ కుంభరాశి వారికి. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు. ఇక మీన రాశి చివరిగా వీరికి చతుర్థంలో చంద్ర సంచారం. ఇక తోబుట్టుల నుండి అయితే సహాయ సహకారాలు అందుతాయి. లాభస్థానంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి, తృతీయాధిపతి, చతుర్థాధిపతి కూడా అందరూ లాభస్థానంలోనే ఉన్నారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయరాదు. కొద్దిపాటి అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆరోగ్య విషయంలో అనేది చెప్పడం జరుగుతుంది. ఇది చంద్ర నక్షత్ర ప్రభావాలు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటాయో, ఏ విషయాలకు అనేది ఎక్కువగా ఫోకస్ అయ్యే విషయాలే చెప్పడం జరిగింది ఇప్పటి వరకు. ముఖ్య సూచనలు కానీ, ప్రమాద విషయాల సూచనలు కానీ అంటే మృగశిర నక్షత్ర జాతకులు మరియు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు ఎక్కువగా గాయపడే అవకాశం ఉంది ఈరోజు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మృగశిర నక్షత్ర జాతకులకి అనేది సూచిస్తుంది. వారికి దెబ్బలు తగిలే గాయపడే అవకాశం ఉంటుంది అనేది. ఇక పని ప్రదేశంలో అసూయ లేదా కుట్రలు ఎదిగే అవకాశం ఉంది ఈరోజు. కొద్దిపాటి ఉద్యోగంలో పనిచేసే వారి దగ్గర కానీ అనేది కొద్దిపాటి శత్రువులకి పొంచి ఉంటారు. వారిని గమనించుకుని వ్యవహరించాల్సి ఉంటుంది ఈరోజు ఈ మృగశిర నక్షత్రం మీద సంచారానికి గాను. ఇది జనరల్గా అందరికి సంబంధించింది. అతిగా ఆలోచించటం వల్ల నిద్రలేమి లేదా అలసట కూడా కలుగుతుంది. ఈ విధమైన
అననుకూలతలు ఈరోజు నక్షత్రపరంగా ఉన్నాయి కాబట్టి ద్వాదశ రాశుల వారికి కూడా ఈ విషయాల మీద కొంచెం ఫోకస్గా ఉండండి అనేది చెప్పటం. ఇక ద్వాదశ రాశుల వారు కూడా తీసుకోవలసిన చేసుకోవలసిన పరిహారాలు, దైవారాధన అంటే గనక శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం, శివలింగానికి శివలింగాభిషేకం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. పేదలకు పాలు పంచటం, తీపి వస్తువులు లేదా ఆహారాన్ని దానం చేయడం, వీటన్నిటికి కూడా శత్రుబాధలు తొలగి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అనేది చెప్పటం జరుగుతుంది వీటి వల్ల అనేది. దీపారాధన అయితే కనుక నెయ్యితో దీపం వెలిగించి శివాలయ ప్రదక్షిణ చేయడం వల్ల ఆందోళనలు తొలుగుతాయి, ముఖ్యంగా కొద్దిగా ఆందోళన పడేవారికి అనేది చెప్పటం జరుగుతుంది. ఈ విధమైన పరిహారాలు ఎవరికి తోచినవి వారు చేయగలిగినవి చేసి ప్రతికూలతలు తగ్గించుకొని అనుకూలంగా ఉండాలని. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.